హాయ్ అండి, నేను మీ అను క్రియేటివ్ హోమ్. ఇవాళ మనము చిక్కుడుకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ ఎండు రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు మంచిగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నాక ఒక పెద్ద సైజు టొమాటోని కట్ చేసుకొని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయని మనము రొయ్యలకి తగ్గ చిక్కుడుకాయలు తీసుకొని చిక్కుడుకాయలని మంచిగా కడిగి చిక్కుడుకాయలు ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం ఒకసారి కలిసిపోయేటట్టు మిక్స్ చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరింకెన్నో వస్తుంటాయి. మీకు ఈ కర్రీ నచ్చితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మంచిగా వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. దీంట్లోకి కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసి కర్రీని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మంచిగా సాల్ట్లో చిక్కుడుకాయ టమాటా అంతా మగ్గిపోతుంది. మొత్తం వేసి కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూసుకుందాము ఎలా ఉందో. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో మంచి కర్రీ. ఇవి చిక్కుడుకాయలు చాలా లేతగా ఉన్నాయండి, తొందరగా మగ్గిపోతుంది. మంచిగా ఇప్పుడు మంచిగా క్లీన్గా వాష్ చేసుకున్న రొయ్యలను కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎంత రొయ్యలు వేస్తేనే స్మెల్ గుమగుమలాడుతుంది. రొయ్యలు వేసాం కదా, ఇప్పుడు కారం, కర్రీకి సరిపడా కారం వేసుకోండి. ఇందులో కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం కూడా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఆ కారం, ఆ చిక్కుడుకాయలు అంతా కర్రీకి కారం మంచిగా పట్టేటట్టు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మన కర్రీ ఎలా ఉందో. మంచిగా ఫ్రై అవుతుంది, మంచిగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ పోయండి. చింతపండు వేస్తారు, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అది వేరేగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి మంచిగా చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది. వాటర్ పోసాం కదా, ఇప్పుడు మంచిగా కలిపేసుకొని లాస్ట్లో ఇంకొక 2 మినిట్స్ పెట్టుకుంటే మన చిక్కుడుకాయ ఎండు రొయ్యల కర్రీ ఎంతో టేస్టీగా, ఎంతో సింపుల్గా, అసలు అమృతంలాగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా చూడండి, మంచిగా వాటర్ వేసాం కదా, అయిపోయింది. మంచిగా వాటర్ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని మంచిగా ఆ వాటర్ ఇంకొన్ని లైట్గా ఉన్నాయి, ఒక 2 మినిట్స్ అలా పెట్టుకొని కొత్తిమీర వేసుకొని అంతేనండి. ఓపెన్ చేసి మంచిగా చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకా మన చిక్కుడుకాయలు ఎండు రొయ్య కర్రీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవటమే. ఒక గిన్నెలోకి పొగలు వేడిగా తింటే నోట్లో వేసుకోగల అసలు స్వర్గం కనిపిస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ కమెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రొయ్యల కర్రీ నచ్చితే లైక్ చేయండి. బాయ్. నేను మీ అను క్రియేటివ్ హోమ్.